హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బజ్జీని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూద్దాం. ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా పొటాటోస్ని తీసుకొని పొటాటో పైన ఉన్న పొట్టును పీల్ చేసుకోవాలి. అదేవిధంగా అన్ని పొటాటోస్ని కూడా పైన పొట్టు పీల్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేసుకోవడం వల్ల ఆయిల్లో త్వరగా ఫ్రై అవ్వదు, ఆయిల్ ఎక్కువ తీస్తుంది. అదేవిధంగా అన్ని పొటాటోస్ని కూడా తీసుకొని చిన్న చిన్న స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నింటినీ కట్ చేసుకొని నీటిలో వేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేయడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇలా శుభ్రం చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా సాల్ట్, కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, స్క్విజ్వాన్ చట్నీ, ఈ చట్నీ యాడ్ చేయడం వల్ల ఆలూ బజ్జీ మరింత టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఆలూ స్లైసెస్కి బాగా పట్టించాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కారం, చికెన్ మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి పిండిలో బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల పిండిలో మసాలాలన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు కొద్దిగా నీరు పోసుకొని ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్లా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ మరీ ఎక్కువ వేడవ్వకూడదు. ఇలా ఎక్కువసేపు మ్యారినేషన్ చేయడం వల్ల నీరు అనేది బయటకు వచ్చాయి. మ్యారినేషన్ చేసిన వెంటనే పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. అదే అన్ని స్లైసెస్ని కూడా ఇలా వేసుకొని పైన గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే తీసేయాలి. చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసి టాస్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మ్యారినేషన్ ఆలూ బజ్జీ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.